వీక్షకులకు స్వాగతం అండి. కృషి భవ ఛానల్కు. నేను ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బోయిలగుడ్డం గ్రామ రైతులు ప్రాచీన పద్ధతిలో వాళ్ళు ఆ జొన్న చెట్లను తీస్తున్నారు. అలా ఈరోజు ఎన్నో మెషినరీలు వచ్చాయి, కానీ అలా తీయడం కారణం ఏమిటి? వాళ్ళు ఆ పశువులకు మేత కావడానికి కానీ ఆ చేలో ఆ కొయ్యలు ఉండకూడదన్న ఉద్దేశంతో బహుశా ఇలా తీస్తున్నారు అనుకుంటాను. ఈ జొన్నలు కూడా వర్షముతో ఆధారంగా పండినవి, అంటే ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. వర్షం ఆధారంగా పండినవి తిన్న వాళ్ళకే వీటి రుచి తెలుస్తుంది, ఇతరులకు తెలియదు. అంత టేస్టీగా ఉంటాయి. ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ఎందుకు మీరు ఇట్లా చేయితోన తీస్తున్నారు? ఇప్పుడు ఈ మొత్తము మిషన్తోన కొయ్యొచ్చు. ఇంకా రైతునైతే మనం ప్రశ్నిద్దాం, ఎందుకండి మీరు ఇలా తీయడం, ఈ పెరకడం మిషన్తోన కొయ్యవచ్చు? మిషన్తో వస్తే సప్పాగమవుతుంది. ఇలా ఇలా పెరిగితే ఏమవుతుందంటే పసల మేత బాగుతుంది, జొన్నలు బాగా వస్తాయి. అవును, ఇది కాల్ చేస్తే రేపు పనికి రాదనమాట. అంటే భూమికి నష్టము. భూమికి నష్టము. ఇదైతే పశువులు మేత వేస్తాయి. పశువులు మేత వేస్తాయి, అంటే పశువులకి మేత వ్యర్థం కాకుండా మిషన్తో కోస్తే అంటే ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఇవి మొత్తం బయలు పండిన జొన్నలేనా? అంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అవును. ఇప్పుడు ఇదేమన్నా ఎక్కువన్నా ఎవరన్నా అడిగితే మీరు ఫోన్ చేస్తే ఇవ్వగలరా? మీ ఫోన్ నంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను. మల్లేష్ గారు, ఇప్పుడు దీనికి ఏమైనా ఈ జొన్నలు బయలు కదా, మీరు ఏమన్నా అడుగు మందు కానీ ఏమన్నా? భూమి మందు లేదు, అడుగు మందు లేదు, స్పేర్ మందు లేదు, ఏమీ లేదు, ఎలాంటిది లేదు. ఆ జొన్నలు చూపించండి. జొన్నలు అయితే నాణ్యత, రొట్టె రుచి ఉంటుంది. మామూలు దానికంటే ఇది బాగుంటుంది. ఇలా